Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తుది శ్వాస విడిచారు. ఆయనకు 79 ఏళ్లు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరణ వార్తను ఆయన కుమారుడు చాందీ ఉమెన్ ధృవీకరించారు. కేరళ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా పేరుగాంచారు ఉమెన్ చాందీ. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఆర్థిక మంత్రి వంటి ముఖ్యమైన పదవులను నిర్వహించిన ఉమెన్ చాందీ కాంగ్రెస్ లో కూడా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. కేరళ రాజకీయాల్లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న నాయకులు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో ఉమెన్ చాందీ ఒకరు. ఉమెన్ చాందీ మృతి పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని చిన్మయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఉమెన్ చాందీ. ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేరళ రాజకీయాల్లో మంచి నాయకుడిగా ముద్ర వేసుకున్న ఉమెన్ చాందీ మృతితో చాలా మంది అభిమానులు, కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. మొన్నటి వరకు కేరళ రాజకీయాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ పాలు పంచుకుంటూ అవసరమైన సూచనలు చేశారు చాందీ. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. ఎలాంటి సంక్షోభం వచ్చినా నవ్వే ముఖంతో ప్రజల ముందుకు వచ్చే నాయకుడిగా ఉమెన్ చాందీ గుర్తింపు పొందారు. ఉమెన్ చాందీ 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకొం గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ తన నిజాయితీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతిపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా అన్నిసార్లు పూతిపల్లి నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. చాందీ 1977లో కె కరుణాకరన్ కేబినెట్ లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇకపోతే కేరళ రాష్ట్రానికి ఉమెన్ చాందీ 2 సార్లు సీఎంగా పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు, మళ్లీ 2011 నుంచి 2016 వరకు కేరళ ముఖ్యమంత్రిగాను పనిచేశారు. 5 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏనాడు పార్టీ మారలేదు. కేరళ రాజకీయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ చిరునవ్వుతో వాటికి పరిష్కారం కనుగొనే నాయకుడిగా ముద్ర వేసుకున్నారు ఉమెన్ చాందీ. ఆయన ప్రారంభించిన ప్రజా సంబంధాల కార్యక్రమం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా విని పరిష్కారాలను కనుగొనే కార్యక్రమం ఇది.